సత్యదేవుని సేవ, నిజ దేవదేవుని సేవ, ఆత్మదేవుని సేవ, ఆది దేవుని సేవ. True God, true God, true God's ministry. 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 రెండంచుల ఖడ్గం అను మా టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ క్రీస్తు పేరిట శుభాభివందనాలు. ట్రూ గాడ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు, ఆత్మల విజేత రెవరెండ్ డాక్టర్ వినాయకరావు గారు దైవ సందేశం అందిస్తారు. మీ సెల్ ఫోన్ సైలెంట్లో పెట్టి దేవుని వాక్యాన్ని వినండి. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? తిరిగి మరొకసారి మీ ముందు నిలబడి వాక్యం చెప్పనీకి మరి దేవుడిచ్చిన ఈ యొక్క తరుణంకై దేవునికి వందనాలు. మీరు కూడా వీక్షిస్తూ మరి వాక్యాన్ని వింటూ మీ యొక్క జీవితాలను మలుచుకుంటున్నారని, దేవుని విషయమై గ్రహిస్తూ ఆయన రాజ్య నిమిత్తమై జీవిస్తున్నారని నేను నమ్ముచున్నాను. మరి ఈరోజు వాక్యముగా క్రైస్ట్ అటోన్మెంట్, క్రీస్తు యొక్క విమోచనములు, ఆయన మన విషయమై ఎన్ని విధాలుగా విమోచించాడు, మనల్ని ఎందుకు విమోచించాడు, ఆ విమోచన ఏ విధంగా ఉంది అనేది మనం చూడాలి. మరి ఈరోజు వాక్యము జాగ్రత్తగా ఉండండి. మొదటి పాయింట్ ఏంటంటే, ఈ వాజ్ ద ర్యామ్సమ్, క్రయధనము ఆయనే అయ్యాడు. ఆయన ఎందుకు వచ్చాడంటే నిన్ను నన్ను విడిపించనీకి. అంటే మానవుడు ఏదో బంధకంలో ఉన్నాడని, పాపములో ఉన్నాడని, మరి అతడు ఫ్రీగా లేడు, స్వతంత్రునిగా లేడు, దేవుని నుంచి దూరం అయ్యాడని ఆయన మనల్ని విమోచించనీకి వచ్చినట్టు మనం చూస్తున్నాం. 1 తిమోతియులు 2వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్టయితే, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనంగా తన్ను తాను సమర్పించుకొనెను, దీని గూర్చిన సాక్ష్యము యుక్తకాలమందు మనకి ఇవ్వబడేది. మరి ఈయన అందరి కొరకు, ఈయన ఒకరి కోసం రాలేదండి, మనం గ్రహించాలి. ప్రతి ఒక్కరి కోసం వచ్చాడు, లోకమందరి కోసం వచ్చాడు, మానవులందరి కోసం వచ్చాడు. ఇక్కడ వచ్చి అతను విమోచించాలని ఆయన క్రయధనంగా మారినట్టు మనం చూస్తున్నాం. దీన్ని గూర్చిన సాక్ష్యము యుక్త కాలమందు ఇవ్వబడెను. సాక్ష్యం అనగానే మనకు నిదర్శనంగా, మన ముందు జరిగిన విధానంగా మన ముందు కనపరిచాడు. అంటే యేసు ప్రభువును ఈ లోకమునకు పంపినట్టు చూస్తున్నాము. అందరి కోసము క్రీస్తు చనిపోయాడని మీరు గ్రహించాలి. ఆయన చెల్లించిన వెల వలన, ఆయన చెల్లించిన తన యొక్క ప్రాణము అడ్డుపెట్టినందున మనము విమోచింపబడ్డాము. దీన్ని మనం గ్రహించాలి, దీన్ని మనం నమ్మాలి. ఒకవేళ నీవు పాప విముక్తి కలగాలి అంటే, రక్షణ కలగాలి అంటే దీన్ని నమ్మాలి. దీన్ని నమ్మకుంటే ఆ యొక్క తప్పు దేవుంది కాదు, క్రీస్తుది కాదు, అది నీ తప్పే అయి ఉంటుంది. అందుకే యేసు ప్రభు ఈ లోకంలో వచ్చినప్పుడు ఆయన ఏమంటున్నాడో తెలుసా అండి? మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనంలో చూసినట్టయితే, మనుష్య కుమారుడు పరిచారణ చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చెను. ఇక్కడ మనుష్య కుమారుడు యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఏ రీతిగా వచ్చాడు? ఒక రిక్తుడిగా వచ్చాడు, ఒక దాసుడిగా వచ్చాడు, ఒక పరిచారకుడిగా వచ్చాడు, ఒక సేవకునిగా వచ్చాడు. నీ పాపలు నా పాపలు అతడు మోయునికి ఒక భారంగా అతను మన యొక్క కాడిని తీసుకొని తన మీద పెట్టుకున్నాడు. కానీ అతన్ని పూజించాలని, అతన్ని పొగడాలని, అతన్ని ఏదో ఒక ఎత్తైన స్థలంలో ఎగ్జాల్ట్ చేయాలని ఆయన ఆ విధంగా రాలేదు. తను తాను తగ్గించుకున్నాడు. ఎంతో స్వాస్థ్యం ఉన్నవాడు తాను దరిద్రుడిగా మన మధ్యలోనికి వచ్చి మనల్ని ధనవంతులుగా చేశాడు, పాప విముక్తి కలిగించాడు. అందుకే అనేకులకు అన్లిమిటెడ్ పీపుల్, ప్రతి ఒక్కరికి
నువ్వు నమ్మినావా బిడ్డ, నీవు రక్షింపబడతావు. నీవు విశ్వసించావా, నీవు మోక్షానికి వెళ్తావు. అందుకే విమోచన క్రయధనంగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చాడు. ఎవరు ఇతరులను విమోచించనికి ప్రాణం పెట్టరండి. ఒకవేళ వారు ధన రీతిగానో ఒక చెయ్యూత ఇస్తుండవచ్చు, కానీ యేసు ప్రభు ఆ విధంగా కాదు. అతడు తన ప్రాణాన్ని పెట్టాడు. ఎందుకంటే మానవుడు పాపి కాబట్టి. దేవుడు ఇక్కడ చూసినట్టయితే పరిశుద్ధుడు, నీతిమంతుడు, మరి ఎంతో న్యాయవంతుడు, సత్యవంతుడు. మానవుడు ఆ విధంగా కాదు. నీతి తప్పినవాడు, పాపంతో నిండినవాడు, ఎంతో కల్మషము, చెడు జీవితంతో నిండినవాడు. అటువంటి వారితో దేవుడు సహవాసము చేయలేడు. అందుకే ఆ ఏదైనా తోటలో నుంచి ఆదామును తీసివేసినట్టు మనం చూస్తున్నాము. సహవాసాన్ని కోల్పోయాడు. హీ హాజ్ బీన్ సపరేటెడ్ ఫ్రమ్ దేర్. అక్కడి నుంచి ఆయనను గెంటివేసినట్టు మనం చూస్తున్నాము. అందుకే ఇందు నిమిత్తమై యుక్తకాలమందు ఆయన సరి అయిన సమయమందు ఆయన మన మధ్యలోనికి యేసు ప్రభును తన ప్రియకుమారుని పంపినట్టు చూస్తున్నాము. ఆయన ఇందు నిమిత్తమై విడుదల కల్పించాడు. ఆయన తన ప్రాణాన్ని పెట్టి, తన యొక్క రక్తాన్ని పెట్టి మనకు విడుదల కల్పించాడు. తండ్రి అయిన దేవుడు ఇష్టాన్ని నెరవేర్చనీకి తన కుమారుణ్ణి పంపాడు. అందుకే గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్టయితే, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తమై తన్ను తాను అప్పగించుకున్నాడు. తండ్రి అయిన దేవుడు ఆయన యొక్క చిత్తము ప్రకారము, ఇష్టము కూడా కాదండి, చిత్తము అంటే చిత్తము అది మైండ్లో పుడుతుంది. ఆ మైండ్లో ఒక సాలిడ్ డిటర్మినేషన్, ఆ యొక్క విల్లింగ్లీ క్రీస్తును మనల్ని ప్రస్తుతపు దుష్టకాలంలో నుంచి, ఈ కాలమంతా దుష్టం కాబట్టి మానవుడు దుష్టుడైపోయాడు, దుర్మార్గుడైపోయాడు, పాపిగా మారాడు. కనుక ఈ కాలంలో నుంచి నిన్ను విడిపించాలని, విమోచించాలని మన పాపముల నిమిత్తమై, ఆయనలో ఏ పాపం లేదు, ఒక దాసుడిగా వచ్చాడు. ఒక నీతిమంతుడు మన మధ్యలోనికి వచ్చి అనీతిమంతుల కోసం చనిపోయినట్టు మనం చూస్తున్నాం. తను తాను అప్పగించుకున్నాడు. వాలంటీర్లీ హీ కేమ్. నోబడీ హెజ్ ఇన్వైటెడ్. నీవు ప్రాధేయపడలేదు, నేను ప్రాధేయపడలేదు. ఆయన తనంతట తాను మన మధ్యలోనికి వచ్చినట్టు చూస్తున్నాం. ఎన్నో వందల సంవత్సరాల క్రిందట మన యొక్క ప్రాక్టీసు మనది కాని రక్తాన్ని తీసుకొని, ఆ మేకలను దూడలను తీసుకొని ఆ యొక్క బలులు అర్పించేవారు పాప విముక్తి కల్పించుకోవడానికి. వారు విముక్తి పొందలేదండి, పాపాలను ఆ యొక్క సమయంకు మాత్రము కప్పిపుచ్చినట్టు మనం చూస్తున్నాము. దే హ్యావ్ బీన్ కవర్డ్, నాట్ బై రిమూవ్డ్. తీసివేయబడలేదు. కాబట్టి అవన్నీ ఒకేసారి వాటిని తీసివేయాలని, మరి పరిశుద్ధపరచాలని, ఒక మోక్షము మనకు కల్పించాలని యేసు ప్రభువు మన మధ్యలోనికి వచ్చినట్టు చూస్తున్నాము. సరి అయిన సమయంలో తన ఏకైక కుమారుణ్ణి అందరి కోసము, నీ కోసము, నా కోసము ఆయనను పంపినట్టు మనం చూస్తున్నాం. ఇక్కడ చూస్తే గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనల్ని దత్తపుత్రులు కావాలని ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయన. ధర్మశాస్త్రం ఏం చెప్తుందండి? నువ్వు పాపం చేసినట్టయితే, తప్పు చేసినట్టయితే నువ్వు శిక్షా విధికి లోనైన వాడవు. ఆ శిక్ష మన మీద పడాలి. కానీ యుక్తకాలమందు రైట్ టైంలో ఇక మానవుడు ఇంకా నశించిపోవద్దని తన యొక్క మహాప్రేమతో యేసు ప్రభువును పంపినట్టు మనం చూస్తున్నాం. తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి, మనం స్త్రీ ద్వారా ఈ లోకానికి వచ్చాము. మన మాదిరిగానే ఆ దైవ కుమారుడు స్త్రీ యందు ఒక కన్యకకు పుట్టి నిన్ను నన్ను దత్తత తీసుకోనికి మన మధ్యలోనికి వచ్చాడు. హౌ గ్రేట్ ఇట్ ఈస్! ఎంత గొప్ప విలువగల విమోచన అండి. దాన్ని నువ్వు గ్రహించాలి, నువ్వు దాన్ని పొందుకోవాలని దేవుని యొక్క ఇష్టమైంది. క్రీస్తు తన యొక్క పరిశుద్ధ రక్తం ద్వారా ప్రతి మానవుణ్ణి రక్షించాడు. ఆ రక్తము విమోచన గల రక్తము ఆయనలో ఉంది. కాబట్టి ఏ విధంగా విడిపించాడు? నీ యొక్క పాస్ట్ జీవితాన్ని నుంచి నీ ప్రజెంట్ జీవితంలో కూడా, నీ ఫ్యూచర్ జీవితంలో ఆయన నిన్ను విమోచించాలని అనుకుంటున్నాడు. ప్రియ బిడ్డ, నువ్వు గ్రహించాలి. ఇక్కడ చూసినట్టయితే ఈ 3 స్టేజెస్లో ఆయన నిన్ను రక్షిస్తాడు. 1 తిమోతి 2వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్టయితే, ఆయన మనుషులందరికీ రక్షణ పొందే సత్యము గూర్చిన అనుభవ జ్ఞానము కలవారై ఉండవలనని ఇచ్ఛయించుతున్నాడు. ఆయన యొక్క ఇష్టం ఏంటంటే నువ్వు గ్రహించాలి, దీన్ని అనుభవ జ్ఞానము నువ్వు అనుభవించాలి, నువ్వు పొందుకోవాలని ఆయన చూస్తున్నాడు. ఆయన మనుషులందరికీ రక్షణ పొంది ఎవ్వరూ వెనుకపడిపో నీకు వీల్లేదు, విడువబడినట్లు లేరు. ప్రతి ఒక్కరికి రక్షణ పొంది సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానము. ఇది సత్యం అండి, ఇదే సత్యము. మానవుడు పుట్టించబడ్డాడో ఆయన సన్నిధిలో, ఆయన సహవాసంలో ఉండాలనేది సత్యము.
ఆ సత్యాన్ని కోల్పోయాం కాబట్టి ఆయన నీకు ఆ రక్షణ అనుభవం కలగాలని తన కుమారుని మన మధ్యలోనికి పంపినట్టు మనం చూస్తున్నాం. విశ్వసించాలి అంటే ఏంటి? 3 విధాలుగా మనం నమ్మాలి ఆయనని. ఏదనగా దేవుడు ఒక్కడే. మొదటిగా నువ్వు నమ్మవలసింది దేవుడు ఒక్కడే. దెర్ ఇస్ నో అదర్ గాడ్ అండ్ గాడెసెస్. వేరే దేవుళ్ళు లేరు, దేవుడు ఒక్కడే. కాబట్టి అతన్ని మొదటిగా నాకు ఉన్నది దేవుడు ఒక్కడే, ఆయన్నే నా రక్షకుడు, ఆయన్నే నన్ను కాపాడుతాడు, ఆయన్నే నాకు మోక్షం ఇస్తాడు అనేది ఆయనను నమ్మాలి. రెండవదిగా దేవుడికి మానవునికి మధ్యవర్తి ఒక్కటే. మధ్యవర్తి, మీడియేటర్, అంబాసిడర్, ఉత్తరవాది, విజ్ఞాపన చేయువాడు, నిన్ను తీసుకొని వెళ్ళేవాడు, మార్గదర్శి ఒక్కడే. దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. ఆయనను నమ్మాలి. ఆయన్నే నన్ను విమోచించగలడు, ఆయన్నే నన్ను తండ్రిని కల్పగలడు అని నీవు అది నమ్మాలి ప్రియ బిడ్డ. మూడవది, ఆ మధ్యవర్తి నా కోసము తన్ను తాను అర్పించుకున్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చి తన జీవితాన్ని జీవించలేదు, నీ కొరకు నా కొరకు తన జీవాన్ని అడ్డుపెట్టి వెల ఇచ్చి కొన్నాడు. అది నువ్వు గ్రహించాలి. ఈ విధంగా విశ్వసించినట్టయితే, ఈ విధంగా నువ్వు నమ్మినట్టయితే నీవు అప్పుడే నీ యొక్క ఘోర పాపముల నుండి నీకు విముక్తి, విమోచన, ఆయన్నే క్రయధనము, ఆ ధనము చెల్లిస్తాడు, ఆ వెలను చెల్లిస్తాడు. మొదటిగా మనం నేర్చుకున్నది ఏంటంటే, నువ్వు వింటున్నది ఏంటంటే ఆయన్నే నీకు క్రయధనము. రెండవది మనం చూసినట్టయితే ఈజ్ ద ప్రొప్టియేషన్, అంటే మన ప్రాయచిత్తము ఆయన్నే. మొదటి యోహాను 2వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్టయితే ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ప్రాయచిత్తము అంటే నువ్వేదో తప్పులో ఉన్నప్పుడు నువ్వు ఎంతో సతమతమవుతుంటావు, శాంతి లేక ఉంటావు. ఈ యొక్క క్రీస్తు నీకు శాంతికరుడై ఉన్నాడు. ఆయన్నే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఆయన్నే నీకు శాంతిని కల్పిస్తాడు. ఆయన శాంతిమయుడు కాబట్టి ఆయనలో శాంతి ఉంది. ఆయన నిన్ను శాంతిపరుస్తాడు, సేద తీరుస్తాడు, నీకు ఒక రెస్ట్ని ఇస్తానని అంటున్నాడు. నువ్వు కష్టపడనక్కర్లేదు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ఈయన మరి ఒక్కరి కోసం రాలేదు, ఒక తెగ కోసం రాలేదు, ఒక తెగకు చెందిన వారి కోసం రాలేదు. అతడు సర్వ మానవుడు. నువ్వు ఏ విధంగా నుండు, ఏ ఇంటి వాడివైనా ఉండు, ఏ మతమునకు చెల్లిన వాడవై ఉండు, నువ్వు మానవునివైతే నిన్ను రక్షించడానికి యేసు ప్రభువు మనకు అవైలబుల్గా ఉన్నాడని, నీ కొరకు నా కొరకు అతడు వచ్చాడని, పాపం నిమిత్తమై ప్రాయచిత్తం పడాలని తన ఏకైక కుమారుని మన మధ్యలోనికి నువ్వు ప్రాయచిత్తం పడాలి, ఆయనను గ్రహించాలని మన మధ్యలో. మొదటి యోహాను 4:10 చూసినట్టయితే మనము దేవుణ్ణి ప్రేమించినమని కాదు. ఒకవేళ నువ్వు ప్రేమిస్తున్నావేమో, చాలా నువ్వు భక్తిపరుడుగా ఉండి ఆయనను కొనియాడుతున్నావేమో, అది కాదు. తానే మనలను ప్రేమించి, ఎవరు యేసు ప్రభు గురించి అడగలేదు, నా పాప విముక్తి కావాలి, నాకు మోక్షం లేదని ఎవరు అడగలేదు. దేవుడే ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉంది. ఇలాంటి ప్రేమ తన ఏకైక కుమారుణ్ణి మన ప్రాయచిత్తం కోసము సిలువలో మరణించనీకి అక్కడి నుంచి ఇక్కడికి పంపాడండి. పరలోకం నుండి భూలోకానికి పంపాడు. ఎవరన్నా పంపుతారా? మన కుమారుడు స్కూలుకు వెళ్ళినా, బయటకు వెళ్ళినా, ఆఫీస్కు ఎవరన్నా పనికి వెళ్ళినా, మీ భర్త కానీ మీ అన్న కానీ ఎవరన్నా వెళ్ళినా, వారు సైకిల్ మీద వెళ్ళినా, బస్సులో వెళ్ళినా, ఈవెన్ నడుచుకుంటా జాగ్రత్తగా వెళ్ళినా, వారు తిరిగి ఇంటికి వచ్చేంత మటుకు మనం ఎంతో ఆశతో ఎదురు చూస్తుంటాము, ఎంతో మదన పడుతుంటాము. కానీ ఇక్కడ తన కుమారుణ్ణి చనిపోనికి, మన ప్రాయచిత్తం కోసము సిలువ ఎక్కనికి ఆయనను మన మధ్యలోనికి పంపినట్టు చూస్తున్నాము. మానవుడు తన యొక్క జీవితాంతము పాపంతో నిండి ఉంది. ఈ పాపంతో నిన్ను నీవు రక్షించుకోలేవు, నువ్వు ప్రాయచిత్తపడలేవు. ఎంతో వేదనతో, ఎంతో ఊబిలో ఇరుక్కొని ఉన్నావు. కాబట్టి నీకు శాంతి లేదు, నీకు ప్రాయచిత్తం లేదు, ఆ రిపెంటెన్స్ లేదు, అది కల్పించేవారు లేరు అని ఆయనను మన మధ్యలోనికి పంపినట్టు చూస్తున్నాము. ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఏ పాపము ఎరగకుండా, పాపంలో జీవించకుండా పవిత్రంగా జీవించి ఆ యొక్క వెలను చెల్లించాడు. అందుకే ఆయన తండ్రి యొక్క సన్నిధిలో నిలబడి మన కోసము విజ్ఞాపన చేయనికి ఆయన ఫిట్ పర్సన్ అని మనం చూస్తూ ఉన్నాము. అందుకే పాప క్షమాపణ నిమిత్తము తను తాను అప్పగించుకున్నాడు. మొదటి పేతురు 3:18
చూసినట్టయితే ఆయన ఎందు నిమిత్తమై వచ్చాడు. దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట బహు మంచిది. కీడు చేసి శ్రమ పడతారండి. తప్పులు చేస్తే తప్పకుండా నీకు శ్రమ కలుగుతుంది, దాని పనిష్మెంట్ దొరుకుతుంది. ఒకవేళ మేలు చేసి శ్రమపడుట అని అంటే, మేలు చేసి శ్రమపడుట ఎవరైనా ఇష్టపడతారా? మేలు చేసిన వారికి శ్రమ పడనికి మరి ఎవరన్నా వారిని శ్రమ పెడతారా? కానీ ఆయన మేలు చేసి శ్రమపడ్డాడు. నిన్ను నన్ను రక్షించనికి సిలువ ఎక్కినట్టు చూస్తున్నాము. అలా ఉన్న ఎడల ఏలయనగా మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు ఆయన శ్రమపడ్డాడు. అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన వాడు, అనీతిమంతులు అన్లిమిటెడ్ పీపుల్, కౌంట్లెస్ పీపుల్, హోల్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ విత్ కరప్షన్ అండ్ సిన్నర్స్. ఆ యొక్క ప్రపంచం అంతా ఎంతో పాపులతో నిండిపోయింది. అందరూ పాపులే, దేవుని యొక్క మహిమను పొందలేకపోతున్నారు. ఆ మహిమను నిన్ను నీతిమంతునిగా మార్చడానికి ఒక్క నీతిమంతుడు మన మధ్యలోనికి వచ్చాడు. అనీతిమంతులు బహువచనము, నీతిమంతుడు సింగులర్ ఏకవచనము. అతడు ఒక్కడే, ఎందుకంటే ఆయనకు ఆ సత్తా ఉంది, ఆ కెపాసిటీ ఉంది. నీతిమంతుడైన క్రీస్తు శరీరంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాప విషయంలో ఒకేసారి శ్రమపడెను. దేర్ ఇస్ నో రిపిటేషన్. ఇది ఒక్కటే ఫైనల్ అండి. ఈ తరుణాన్ని పోతే నీకు నాకు ఇంకా వేరే తరుణం లేదు. ది డోర్స్ ఆర్ క్లోజ్డ్. ఈ యొక్క ద్వారం ద్వారా నువ్వు ప్రవేశించాలి. ఈయన ద్వారా నువ్వు ఆ యొక్క విమోచనను పొందుకోవాలి, ఆ ప్రాయచిత్తము నువ్వు పొందాలని. అందుకే నీతిమంతుడైన క్రీస్తు, ఇతడు నీతిమంతుడు కాబట్టి ఆయన తన శరీరాన్ని చంపబడి ఆయన నీతి ఏం చేసిందో తెలుసా అండి? ఆత్మ విషయంలో బ్రతికించాడు. శరీరం ఏ విధంగా ఆయన చనిపోతుంది. శరీరము ఈ లోక సంబంధమైంది. ఈ లోకంలో అది విడిచిపెట్టాలి. మనము ఈ బాహ్య శరీరము ఇక్కడనే మనము వదిలిపెట్టాలి. కానీ అంతరంగ పురుషుణ్ణి, నీ లోపటున్న ఆత్మను తీసుకుపోవాలి. ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది, ఆయన సన్నిధిలో పోవాలి, ఆయన దగ్గరనే మనం అప్పగించాలి. అందుకే యేసు ప్రభు తన 7వ మాటలో ఆత్మను తండ్రి చేతిలో పెట్టాడు. ప్రియ బిడ్డ, నువ్వు కూడా గ్రహించు. ఈయన ఈ విధంగా అర్పించుట ద్వారా క్రీస్తు చేసిన పని ఏంటో మీకు తెలుసా అండి? ఒకటి, ఫస్ట్ థింగ్, పాప నిమిత్తమై బలి అయ్యాడు. నీ పాపాల నిమిత్తమై, నా పాపాల నిమిత్తమై అతడు బలి అయినట్టు చూస్తున్నాము. మనల్ని నిర్దోషులుగా నీతిమంతులుగా చేశాడు. నిర్దోషులుగా, బ్లేమ్లెస్గా నీ దోషాలన్నీ తన మీద వేసుకొని నిన్ను నిర్దోషిగా చేశాడు, మరి నీతిమంతునిగా కూడా చేశాడు. ఆ నీతిమంతుల కొరకు నీతిమంతుడైన వాడు నీతిగల తన శరీరంలో చంపబడి నన్ను నీతిమంతుడిగా చేసినట్టు మనం చూస్తున్నాము. తండ్రిని తృప్తిపరిచాడు. ఇది చాలా మంచిదండి. తండ్రిని తృప్తిపరచాలి. ఈ రోజుల్లో కనబడే తండ్రులను ఎవరు తృప్తిపరచట్లేదు చాలా మట్టుకు. దట్ ఈస్ అ సాడ్ న్యూస్. బయాలజికల్గా తండ్రులు ఉన్నారు ఎంతోమంది, వారిని తృప్తిపరచట్లేదు. కుమారులు కుమార్తెలు ఈరోజు దే ఆర్ గోయింగ్ అగెన్స్ట్ టు ద పేరెంట్స్. కానీ యేసు ప్రభు తన తండ్రిని అంత దూరంకి వెళ్ళి ఇక్కడికి పంపిన తర్వాత తండ్రి చెప్పిన కార్యాలు చేశాడు, తండ్రి చెప్పిన మాటలు చేశాడు. తండ్రి సిలువ ఎక్కమనంగానే ఎక్కాడు, ప్రాణాన్ని అర్పించమనగానే అర్పించాడు. ఆ బాధలో కూడా తండ్రి చేతిలో తన ఆత్మను పెట్టాడు. ఈరోజు నువ్వు తండ్రిని లోబడుతున్నావా? ఈ లోకంలో ఉన్నంత కాలము నీ తల్లిదండ్రులను పూజించాలి, కనబడని అదృశ్యమైన నీ యొక్క ఆత్మీయ తండ్రిని కూడా పూజించాలని నేను చెప్తున్నాను. మన పాపముల నిమిత్తమై వెల చెల్లించాడు. అనదర్ బెనిఫిట్ యు ఆర్ గెటింగ్ ఇట్. ఆ యొక్క వెలను, తన యొక్క రక్తాన్ని ద్వారపోసి చివరి బొట్టు మట్టుకు ప్రాణాన్ని అతడు కార్చినట్టు మనం చూస్తున్నాము. చివరిగా తండ్రికున్న కోపాన్ని, రాత్, ఆ యొక్క శాపము, కోపాన్ని ఆయన తీసివేసి శాంతిపరిచాడు. ఆయనను శాంతిపరిచి తృప్తిపరిచి నన్ను కూడా శాంతిపరుస్తున్నాడు, ప్రాయచిత్తపరుస్తున్నాడు. ఆయన మన పాపముల కొరకై శాంతికరమై ఉన్నాడు. అంతేకాదు సర్వలోకమునకు అతడు శాంతికరుడై ఉన్నాడు. 1 యోహాను 4:14 చూసినట్టయితే 4:14 మన తండ్రికి అయిన మరియు తండ్రి తన కుమారుణ్ణి లోకరక్షకుడిగా ఉండుటకు పంపెను. ఈయన ఒక తెగ కోసం రాలేదు, ఈయన యూదుల కోసమే రాలేదు, ఈయన గ్రీకుల కోసమే రాలేదు. ప్రతి ఒక్కరూ, నువ్వు ఏ తెగకైనా చెంది ఉండు, ఏ ఇంటికైనా చెంది ఉండు, ఏ గ్రూప్కైనా చెంది ఉండు, ఏ కలర్లోనైనా, ఎంత పాపివైనా ఉండు, ఎంత రోగివైనా ఉండు, నీ కోసము నా కోసం వచ్చాడు. లోక రక్షకుడిగా వచ్చాడు. క్రీస్తు సర్వలోకమునకు రక్షకుడిగా పంపబడ్డాడు. ఈ మానవుడు క్రీస్తును గుర్తించకపోతే అది నీ తప్పండి. ఆయన ఒక వెలుగులాగా వచ్చాడు. ఈజ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఆయన ఈ లోకానికి వెలుగులాగా వచ్చాడు. మానవుడు చాలా మట్టుకు వెలుగుని ఇష్టపడట్లేదు, చీకట్లో ఉండనీకి చూస్తున్నాడు.
అది చాలా తప్పండి. నీకు ప్రాయచిత్తం దొరకదు. చీకట్లో నువ్వు అన్ని క్రియలు తప్పుడు క్రియలే చేస్తావు. కాబట్టి నువ్వు వెలుగులో ఉండనికి చూడాలి. లేకుంటే మానవులు నశించిపోతున్నారు. దేవుని యొక్క వెలుగును ప్రేమించట్లేదు, చీకటిని ప్రేమిస్తున్నారు. క్రీస్తు యొక్క శరీరము, ఆయన యొక్క పరిశుద్ధ రక్తమే మన ప్రాయచిత్తము. ఆ శరీరంను మనము భుజించాలి. నిర్గమకాండము 29వ అధ్యాయము 33వ వచనమును చూసినట్టయితే, వారిని ప్రతిష్ఠ చేయుటకును వారికి పరిశుద్ధపరచుటకును వేటి వలన ప్రాయచిత్తము చేయబడెనో వాటినే వారు తినవలెను, అవి పరిశుద్ధమైనవి గనుక. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, ఇది నా యొక్క శరీరము, మీరు భుజించినప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుడి. మీ కొరకు నలగొట్టబడిన శరీరము. నా శరీరాన్ని తిని త్రాగి నా రక్తాన్ని త్రాగిన వాడు పరలోక రాజ్యములో ఉంటాడు అని అంటున్నాడు. శరీరంను భుజించుట అంటే ఒక కార్నెల్గా ఫ్లెష్ తినడం కాదండి. ఆయనను అనుభవించుట, ఆయనను నీవు స్వీకరించుట, ఆయనను కలిగి ఉండుట, ఆయనతో సహవాసం చేసి ఉండుట, అది ఆ యొక్క జీవజలము. ఆ యొక్క రక్తాన్ని త్రాగడము అని అంటే రక్తంలో నువ్వు శుద్ధిపడాలి. ఆ రక్తము నీ కోసము నా కోసము ఇచ్చాడు. మూడవదిగా ఈ షల్ బి ద రీకౌన్సిలర్, ఆయన సమాధానపరచువాడు. మూడవది ఇది కూడా ఒక విమోచనే. ఈ యొక్క విమోచన మనము కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో చూసినట్టయితే, ఆయన ద్వారా సమస్తము, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకునవలెనని తండ్రి యొక్క అభిష్టమాయను. తండ్రి యొక్క ఇష్టమే అదేండి, కుమారుని ద్వారా. ఎందుకంటే ఆ కుమారుడే వెల్ ఫిట్ పర్సన్. ఆయన ద్వారా ఆయన మనల్ని అందరినీ రక్షించాలని చూస్తున్నాడు. సమస్తము, అవి భూలోకంలోనే ఏవైనా కానీ పరలోకంలో ఉన్న వాటన్నిటి ద్వారా ఆయన ద్వారా తనతో సమాధానపరచుకోవాలని అనుకున్నాడు. ఆయన సమాధానకర్త. లోకమంతా పాపంతో నిండిపోయింది, దేవునికి దూరమైపోయింది. ఆ యొక్క దూరత్వాన్ని, మన మనుషుల యొక్క పాపము, వ్యతిరేకను, ఆయన కోపానికి గురి అయినట్టు చూస్తున్నాము. ఆ కోపాన్ని తీసివేసి అతన్ని శాంతిపరచాలని ఆయన మన మధ్యలోనికి వచ్చాడు. ఈ పరిస్థితుల్లో శాంతిని నెలకొల్పేందుకు దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. నీ కొరకు, నా కొరకు. ప్రియబిడ్డ, నీవు ఆయనను గ్రహించాలి, ఆయనతో కలిగి ఉండాలి. ఆయన ద్వారా నువ్వు మన యొక్క పరిస్థితి ఆ టైంలో ఏ విధంగా ఉందో తెలుసా అండి? ఆయన శాంతిపరచనీకి వచ్చినప్పుడు మానవుని యొక్క పరిస్థితి రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్టయితే, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన తన కుమారుని మరణము ద్వారా మనల్ని దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుతున్నాము. ఏలయనగా మనం శత్రువులమై ఉండగా ఆయన మిత్రుడిగా వచ్చాడు, స్నేహంగా వచ్చాడు, రక్షకుడిగా వచ్చాడు. అతన్ని మనం సిలువ వేశాము. శత్రువులుగా ప్రతి మానవుడు సిలువ వేయుడు అని అరిచారు, వేశారు. పక్కలో బల్లాలు పట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు, గిల్లారు, ఉమ్మారు, పెరికారు, వస్త్రహీనుడిగా చేశారు. ఆ విధంగా శత్రుత్వం ఉన్న తర్వాత మరణము ద్వారా మనము దేవునితో సమాధానపడి ఆయన మరణించుట ద్వారా ఆయన మొదటగా దేవుని తృప్తిపరిచి సమాధానపరిచాడు. తర్వాత ఆ యొక్క సమాధానపరచబడిన వారమై ఆ యొక్క సమాధానం ద్వారా మనల్ని కడిగేసి దేవునితో సమాధానపరిచాడు. అందుకే ఆయన తిరిగి జీవించుట ద్వారా మరి నిశ్చయంగా రక్షింపబడుతున్నాము. ఆయన ఆ యొక్క ప్రేమను పొందుకొని ఆ యొక్క మహిమతో ఆయన తిరిగి లేచడం ద్వారా నేను రక్షింపబడుతున్నాము. ఈరోజు నిన్ను అడుగుతున్నాను, ఇంకా పాపంలో నిల్చున్నావా? ఇవన్నీ చూస్తూ, ఇవన్నీ వింటూ, ఇవన్నీ సత్యమని గ్రహిస్తూ విశ్వసించకుండా ఉంటున్నావా? అయితే వాక్యం ఏమంటుందో తెలుసా? రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్టయితే, నీ కాఠిన్యము మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచు దినము నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. ఏంటో తెలుసా? నీ హృదయం ఏ విధంగా కఠినంగా ఉన్నట్టయితే నువ్వు పాపాలు ఇంకా మల్టిప్లై చేసుకుని హెచ్చించుకుంటూ పోతూ ఉంటావు. నీవు ఇవన్నీ తెలిసి కూడా నువ్వు ఆల్రెడీ పాపంలో ఉన్నావు, ఆల్రెడీ మంటలో ఉన్నావు. దాని మీద ఇంకా పాపాలు చేస్తుంటే ఆ యొక్క నూనెను పోసినట్టు ఉంటుంది, ఆ మంట హెచ్చవుతుంది. చివరి ఆ యొక్క జడ్జిమెంట్ డే నాడు యేసు ప్రభువు ముందు ఆ యొక్క సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు ఆ జడ్జిమెంట్ తీర్పు దినమున ఆ యొక్క నిప్పులు, ఆ యొక్క మంట నీ మీద పోయబడుతుంది. అందుకే ఇక్కడ అంటున్నాడు, తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. దేవుడిచ్చేది, ఉచితంగా ఇచ్చేది విశ్వసించి నమ్మి నువ్వు రక్షణ పొందలేవా? ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును.
2 కొరింథీయులు 5వ అధ్యాయము 18-19 వచనం చూసినట్టయితే, సమస్తము దేవుని వలన అయినవని ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనెను. ఆయన క్రీస్తునందు లోకమును, నిన్ను నన్ను, లోకంలో ఉన్న వారిని సమస్తమును, అవి భూలోకమందైనా పరలోకమందైనా ఆయనతో సమాధానపరుచుకున్నాడు సమస్తము. ఎందుకంటే క్రీస్తు ద్వారా ఆయన సమాధానపు పరిచర్యను మనకిచ్చాడు. నీకు కూడా ఆ పరిచర్య ఇచ్చాడు. నువ్వు కలిగి ఉండు, నువ్వు విట్నెస్ చేయి, నువ్వు కనబడు, ఆ క్రియలను మార్చుకో. మేము అదే చేస్తున్నాము, అదే ప్రయత్నం చేస్తున్నాము. దేవుడు చేసిన గొప్ప పని ఏంటో తెలుసా అండి? నీకు నాకు ఆ రక్షణ కల్పించాడు. అది ఎవరిలో? తన కుమారుల్లో. ఓన్లీ 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 జీసస్ కెన్ గివ్ యూ. ఈ యొక్క విమోచన ఆయననే ఇస్తాడు. నీవు దేవునితో సమాధానపడ్డావా? క్రీస్తుతో సమాధానపడ్డావా? లేకుంటే ఇదే సమయము, ఈరోజు నువ్వు ఆయనతో సమాధానపడి ఇక్కడి నుంచి వెళ్ళు. వీక్షిస్తున్న నీవు నీ యొక్క ఆ హృదయ కాఠిన్యాన్ని తీసివేసి, లేకుంటే ఆ యొక్క నింపులన్నీ నీ మీద కుమ్మరించబడతాయి. కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకముందు నువ్వు ఆయనతో సమాధానపడి వెళ్ళు. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థిస్తాం. స్తోత్రములు, హల్లెలూయా. తండ్రి యేసయ్యా, నీ పాదములకు వందనాలు. ఎంత గొప్ప వాక్యము, మంచి 3 విధాలుగా మమ్మలను విమోచించావు నాయన. మొదటిగా ఆ యొక్క బానిసత్వంలో నుంచి, ఆ యొక్క బంధకంలో నుంచి వెలయిచ్చి నీ రక్తాన్ని ఇచ్చి విమోచన క్రయధనంగా మారి మమ్మలను మరి విడిపించావు. ఆ బంధకంలో నుంచి, ఆ ప్రిజన్లో నుంచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చావు. అదేవిధంగా బయటికి తీసుకొచ్చిన తర్వాత మేము చేసిన వాటన్నిటి గురించి ప్రాయచిత్తపడే విధంగా మాకు ప్రాయచిత్తము నీవే కల్పించావు నాయన. దేవునితో ఆ శాంతిని, సమాధానాన్ని కల్పించావు. ఎందుకంటే తప్పులు చేసిన వారు ఎప్పటికున్నా ఆ యొక్క పాస్ట్ జీవితం గురించి ఎంతో మదన పడుతుంటారు. కాబట్టి ఆ ప్రాయచిత్తము మాలో కల్పించినందుకు నీ పాదములకు వందనాలు. నీవు ఆ విధంగా కూడా మమ్మలను శాంతిపరిచావు, ఆ విధంగా విమోచించావు. శాంతి అనే విమోచన మాకు కల్పించావు. చివరిగా మమ్మలను తండ్రితో సమాధానపరిచావు. నీ పాదములకు స్తోత్రములు. అన్ని విధాలా మమ్మల్ని కాపాడుచున్నందుకు నీ పాదములకు వందనాలు. మరి కూర్చున్న వారికి కూడా ఎన్నో ఆటంకాలు, అడ్డగింపులు ఉన్నాయి ఈ లోకంలో. వారి స్థితులు ఏంటో నాకు తెలియదు తండ్రి. అంతరంగం ఎరిగిన దేవుడవు నాయన, నీవే గ్రహించగలవు. వారి యొక్క ఆరోగ్య విషయాల్లోనూ, వారి యొక్క సమస్యలు, ఆర్థిక పరిస్థితుల్లోనూ, మరి వారి యొక్క ఇహలోక సంబంధమైన బంధుత్వము, భార్య, ఇల్లు, పిల్లలు, అందరి విషయాల్లో నీవు తెలిసినైనా ప్రతి విషయంలో వారిని కాపాడమని, ఎత్తిపట్టుమని, దీవించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చిన్న ప్రకటనండి. మరి నా గురించి, నా సేవ గురించి మరి మీరు ప్రార్థించగలరు. నాకు 2 కుమారులు, 2 గ్రాండ్ సన్స్, ఒక సేవకుడు, వాడికి 2 పిల్లలు, వాడు కూడా హ్యాండిక్యాప్. మా గురించి ప్రార్థించండి. మీ గురించి కూడా మేము ప్రార్థిస్తాము. ముఖ్యంగా మీకు ఏదైనా ప్రార్థనలు అవసరం ఉన్నా, మీటింగ్లో పాస్టర్ లేకున్నా, మరి చర్చిలో పాస్టర్ లేకున్నా, మీ ఇళ్ళల్లో ఏదైనా మంచి సభలు జరుగుతున్నా నాకు కాల్ చేస్తే ఉచితంగా నేను వస్తాను. నాకేమి ఇవ్వనక్కర్లేదు. నేను ఉచితంగా దొరికిన ఈ యొక్క సేవ నేను ఉచితంగా చేసి వెళ్తాను. మరి మీరు ఇవ్వదలుచుకుందెల్లా మీ యొక్క ఆత్మను పరలోకంలో ఉన్న నా అకౌంట్లో జమ చేస్తే చాలు. గాడ్ బ్లెస్ యూ. ప్రత్యేక ప్రార్థన కొరకు మమ్మను సంప్రదించవలసిన మా సెల్ నంబర్లు 8770743911 మరియు 9705519434. రెవరెండ్ డాక్టర్ వినాయకరావు గారితో మీరు మాట్లాడాలనుకుంటే ఈ నెంబర్లకు ఫోన్ చేయండి. 9886064665 మరియు 04027125345.